అనగనగా ఒక గొల్లబామ ఉండేది. దానికి ఏ పని చేయడమంటే ఇష్టముండేది కాదు, కాని రోజూ పాటలు పాడుతూ డాన్స్ వేస్తూ హాయిగా కాలం గడిపేది. అయితే దానికి ఒక వరుసలో వస్తున్న చీమల గుంపు కనిపించింది. హే, మీరు ఏమి చేస్తున్నారు? ఎప్పుడూ ఏదో ఒకటి మోసుకుపోతారు. ఎందుకో అంత కష్టం? నన్ను చూసారా? హాయిగా పాటలు పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ ఎంత హాయిగా ఉన్నానో. రండి, నాతో కలిసి హాయిగా గడపండి. క్షమించు గొల్లబామ, రాబోయేది వర్షాకాలం. మేము ఆహారాన్ని సేకరిస్తూ చాలా బిజీగా ఉన్నాం. నువ్వు కూడా ఆహారాన్ని సేకరించి పెట్టుకో అని చెప్పి వాటి పని అవి చేసుకుపోతున్నాయి. హహహా, ఇంత సిల్లిగా మాట్లాడుతున్నారు. వర్షాకాలం రావడానికి ఇంకా చాలా కాలం ఉంది. ఇప్పటి నుంచి ఎందుకు ఇంత శ్రమ? అంటూ గొల్లబామ పాటలు పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ హాయిగా ఉండసాగింది. మరొక రోజు గొల్లబామకు ఉడతల గుంపు ఎదురైంది. అవి కూడా ఆహారం సేకరిస్తూ ఉన్నాయి. హే ఉడతల్లారా, రండి కలిసి పాటలు పాడుతూ డాన్స్ వేస్తూ ఆనందంగా ఉందాం. క్షమించు గొల్లబామ, రాబోయేది వర్షాకాలం. మేము ఆహారం సేకరించే పనిలో బిజీగా ఉన్నాం. నువ్వు కూడా ఆహారం సేకరించు పెట్టుకో అని చెప్పి వాటి పని అవి చేసుకుపోతున్నాయి. ఎంత ఫూలిష్ గా మాట్లాడుతున్నారు. వర్షాకాలం రావడానికి ఇంకా చాలా కాలం ఉంది. ఇప్పటి నుంచి ఎందుకు ఇంత కష్టం? అంటూ గొల్లబామ పాటలు పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ హాయిగా ఉండసాగింది. వర్షాకాలం రానే వచ్చింది. ఇప్పుడు గొల్లబామ దగ్గర తినడానికి ఏమీ లేదు. దానికి చాలా ఆకలేస్తుంది. వర్షాలు పడుతున్నా చీమలు మరియు ఉడతలు వాటి నివాసాల్లో హాయిగా భోజనం ఆరగిస్తున్నాయి. ఎందుకంటే అవి ఇదివరకే ఆహారాన్ని సేకరించుకున్నాయి కాబట్టి. హాయ్ స్నేహితులారా, నాకు తినటానికి ఏమైనా ఇస్తారా? క్షమించు మిత్రమా, మేము నీకు ఆహారం ఇవ్వలేము, ఎందుకంటే ఇది మాకు సరిపడ మాత్రమే ఉంది. ఆ తరువాత గొల్లబామ ఉడతల గుంపు దగ్గరికి వెళ్ళింది. అవి కూడా భోజనం చేస్తూ హాయిగా ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, మీరు నాకు తినడానికి ఏమైనా ఇస్తారా? సారీ మై డియర్ ఫ్రెండ్, మేము నీకు ఆహారం ఇవ్వలేము, ఎందుకంటే ఇది మాకే సరిపోదు. అప్పటినుంచి గొల్లబామకు తను చేసిన తప్పు గ్రహించింది. రాబోయే వర్షాకాలంలోనైనా ఆహారం సేకరించుకోవాలని దృఢ నిశ్చయానికి వచ్చింది. అప్పటికే చీమ మరియు ఉడతలు గొల్లబామ కోసం ఆహారం తీసుకుని వచ్చాయి. మిత్రమా, నీకు ఆహారం ఇవ్వాలని మా మనస్సులో ఉన్న నాయకునిగా మేము నీకు ఇవ్వలేకపోయాం. నీవు ఎంత ఆకలితో ఉన్నావో. ఇదిగో తీసుకో, ఈ ఆహారం నీ కోసమే తెచ్చాం. చాలా ధన్యవాదాలు మిత్రులారా. నా ఆకలిని అర్థం చేసుకున్నారు, కానీ నేనే ఎండాకాలంలో మీ మాటలను పెడచెవిన పెట్టాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇక నుంచి నేను కూడా ముందు జాగ్రత్తగా ఆహారాన్ని సేకరించు పెట్టుకుంటాను. ఇప్పుడు చీమ, ఉడత మరియు గొల్లబామ మంచి మిత్రులుగా ఉన్నారు. రాబోయే వర్షాకాలాన్ని ముందుగానే గ్రహించి ఆహారాన్ని సేకరించు పెట్టుకుంటున్నాయి. చూసారా పిల్లలు, రాబోయే కష్టకాలాన్ని ముందుగానే గ్రహించి మనం కూడా మసులుకోవాలి.